బంగ్లాదేశ్‌లో తయారైనటువంటి సరుకులు అక్కడ షిప్ యార్డ్ ఉంది. అక్కడి నుంచి ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. కాకపోతే అది చాలా పరిమితం. అంటే ఒక రోజుకి 4, 5 షిప్పులకి మించి పోదు. మాక్సిమం 10, 12 షిప్పులు లోడ్ చేయొచ్చు. విపరీతంగా కష్టపడితే. బట్ మన దేశంలో బోలెడన్ని షిప్ యార్డ్‌లున్నాయి. అందుకని మనం అప్పట్లో కుదుర్చుకున్న ఒప్పందం ఏంటంటే బంగ్లాదేశ్‌లో తయారైన వస్తువులు బట్టలు కావచ్చు, లేకపోతే వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, విదేశాలకి ఆర్డర్‌లుంటే మన దేశంలో ఉన్నటువంటి పోర్టులలోకి తీసుకొచ్చి అటు బెంగాల్ కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పోర్టులకు తీసుకొచ్చి అక్కడున్న షిప్ యార్డుల ద్వారా ఎక్స్‌పోర్ట్ చేసేందుకు ఇచ్చేవాళ్ళు. అయితే బంగ్లాదేశ్ ఎప్పుడైతే మనతో గొడవ పెట్టుకుందో దాని మీద రిస్ట్రిక్ట్ చేసాం. దాని పర్యవసానమే ఇప్పుడు బట్టల పరిశ్రమ యూరప్ సమాజం అంతా మనతో ఒప్పందాలు చేసుకోవడం. బట్టల పరిశ్రమ అక్కడ మూతపడ్డం. ఎందుకంటే ఇప్పుడు బట్టలు తయారు చేస్తే, తయారు చేసి పోర్ట్‌కి తీసుకెళ్ళి కంటైనర్‌లో పెట్టినా, ఆ కంటైనర్ షిప్‌లో ఎక్కించడానికి నెల నుంచి 45 రోజులు పడుతుంది. వ్యవసాయ ఉత్పత్తులైతే ఈలోపు కుళ్ళి కూడా పోతున్నాయి. దాంతో నానా తిప్పలు పడాల్సొస్తుంది. పోనీ పాకిస్తాన్‌కెళ్ళి అమ్ముకుందామంటే అమెరికాలో ₹100 వచ్చేది పాకిస్తాన్‌లో ₹10 వస్తది. అది కూడా గ్యారంటీ లేని పరిస్థితి. అప్పులైతే తప్పింది తీసుకోని పరిస్థితి. దాంతో భారత్‌తో తగవు పెట్టుకుని నాశనం అవుతోంది బంగ్లాదేశ్.